మెదడుకు రక్తాన్ని మోసుకెళ్లే కెరోటిడ్ రక్తనాళాల్లో ఎక్కడ ఏ చిన్న అవరోధం తలెత్తినా ఇబ్బంది. సాధారణంగా కెరోటిడ్ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్తో పాటు కాల్షియం పేరుకుపోతూ ఉంటుంది. రక్తనాళంలో పూడికలు పెరుగుతున్న కొద్దీ పక్షవాతం ముప్పు కూడా పెరుగుతూ వస్తుంది. రక్తనాళంలో పూడికల్ని తొలగించేందుకు ఒకప్పుడైతే కెరోటిడ్ ఎండారెక్టమీ అని ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు. ఈ పద్ధతిలో రక్తనాళాల్ని తెరచి పూడికల్ని తొలగించేవారు. అయితే స్టెంటింగ్ విధానాలు అందుబాటులోకి వచ్చాక కెరోటిడ్ రక్తనాళాల్లో పూడికల్ని ఇవాళ చాలా సులువుగా తొలగించేస్తున్నారు. ఈ నేపథ్యంలో కెరోటిడ్ స్టెంటింగ్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్ అంటే ఏంటి? కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్ అంటే మనకి మెయిన్గా కెరోటిడ్ ఆర్టరీ అనేది మెడ దగ్గర నుంచి బ్రెయిన్కి సప్లై చేసే ముఖ్యమైన రక్తనాళం అన్నమాట. ఈ కెరోటిడ్ ఆర్టరీ యొక్క రక్తం సప్లై వల్లే మనకి బ్రెయిన్కి రక్తం అందుతుంది. చక్కగా సర్క్యులేషన్ అవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా స్ట్రోక్ కానీ ఏం రాకుండా ఉంటుంది. ఇలాంటి కెరోటిడ్ ఆర్టరీ రక్తనాళంలో కూడా మనకి కాళ్ళల్లో హార్ట్లో ఎలాగైతే బ్లాక్స్ ఏర్పడతాయో అలాగే కెరోటిడ్ ఆర్టరీలో కూడా బ్లాక్స్ ఏర్పడడం అనేది జరుగుతుందండి. కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్ ఎందుకు వస్తుంది? ఇది మోస్ట్లీ ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. షుగర్ పేషెంట్స్లో, స్మోకర్స్లో, తర్వాత ఎవరిలో అయితే పూర్ లైఫ్ స్టైల్ ఉంటుందో, లైక్ వాకింగ్ సరిగ్గా చేయకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుందో, స్ట్రెస్ ఎక్కువ ఉంటుందో, వీళ్ళందరిలో కూడా జెనెటికల్గా కూడా స్ట్రోక్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరిలో ఎక్కువ ఉన్నాయో వీళ్ళందరిలో కూడా కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్ అనేది ఏర్పడుతుంది. కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఉన్నటువంటి సడన్గా కళ్ళు బయర్లు కమ్మడము, ఆ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్లో మైల్డ్ స్ట్రోక్ అంటే మూతి వంకర పోవడము, మాట తడబడము, లేకపోతే ఒక చెయ్యి తిమ్మిరిలాగా అయిపోవడము, ఇవన్నీ నెక్స్ట్ స్టేజ్లో ఉంటుంది. ఇంకొంతమందిలో మేజర్ స్ట్రోక్ కింద ప్రజెంట్ అవుతుందండి. అంటే పూర్తిగా పక్షవాతం, చెయ్యి కాలు పడిపోవటము, నడవలేకపోవటము, ఊపిరి తీసుకుంటానికి కూడా ప్రమాదమై సడన్గా చనిపోవటము, ఇవన్నీ స్ట్రోక్ యొక్క లక్షణాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్ వల్ల వస్తాయండి. కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్ ప్రమాదకరమా? ముందుగానే తెలుసుకుంటే ప్రమాదకరం కాదు. మనం నెగ్లెక్ట్ చేసుకొని దాన్ని సివియర్ డిసీజ్ అయ్యి మేజర్ స్ట్రోక్ అంటే మేజర్ బ్రెయిన్ స్ట్రోక్ తెచ్చుకున్నట్టయితే డెఫినెట్గా ఇది చాలా ప్రమాదకరం అండి, ప్రాణాంతకం కూడా. ఆల్రెడీ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కూడా ఈ కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్ ఉందని గమనించకుండా ఏం చేస్తారంటే స్ట్రోక్ ఏదో మందులు వాడుకున్నాం అయిపోయింది కదా మళ్ళీ రాదు కదా అని అనుకుంటారు. కానీ ఆ కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్ని మనం నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ రికరెంట్ స్ట్రోక్ అంటే ఇంకొకసారి కూడా పక్షవాతం వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అనమాట. అందుకనే ఈ కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్ గురించి అవగాహన, స్ట్రోక్ వచ్చిన వాళ్ళు రాకుండా ఆపుకునే వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్ని ఎలా నిర్ధారిస్తారు? డాప్లర్ స్కాన్ అని అంటాం. అది దాని ద్వారా మనం చక్కగా ఈ కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్ని గుర్తించవచ్చు. దానిలోనే మనము ఈ కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్ ఏ రకంలో కూడా ఉంటాయి, కొన్ని రకాల కింద ఉంటాయి. ఎథెరోస్క్లెరోటిక్, క్యాల్సిఫైడా అనేది కూడా రకాన్ని కూడా ప్లాక్ ఉందా ఏముందనేది కూడా ముందుగానే గుర్తించి దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ముందుగానే చేసుకుంటాం. కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్కు సంప్రదాయకంగా ఎలా చికిత్స చేస్తున్నారు? దీనికి ట్రీట్మెంట్ రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి ఫస్ట్ కెరోటిడ్ ఎండాట్రెక్టమీ అంటే మనం ఈ మెడ దగ్గర ఒక 5 సెంటీమీటర్స్ ఒక చిన్న కోత ద్వారా ఎక్కడైతే ఈ బ్రెయిన్కి సప్లై చేసే రక్తనాళం ఉంటుందో రెండింటి కింద పెడుతుందో ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ అంటాం, ఆ బల్బు దగ్గర ఓపెన్ చేసుకొని చక్కగా ఒక లోపల ఏదైతే ఈ పొర ఏదైతే ఈ ఎథెరోస్క్లెరోటిక్ ప్లాక్ కానీ ఒక లోపల ఒక పొర లాంటిది ఉంటుందో దాన్ని ఇప్పుడు జీడిపప్పు పై మీద పొరను ఎలా తీసేస్తామో అలా లోపల ఒక ఎండాట్రెక్టమీ అని చెప్పి చక్కగా పొరంతా తీసేసి ఆ రక్తనాళాన్ని మొత్తంగా శుద్ధి చేసి దానికి ఒక ప్యాచ్ అవసరమైతే ప్యాచ్ కూడా వేయటం జరుగుతుంది, వెయిన్ ప్యాచ్. ఇది మన రెగ్యులర్గా సాంప్రదాయబద్ధంగా చేసే పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటంటే స్టంటింగ్. ఎవరిలో అయితే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయో ఆ సర్జరీకి కూడా రిస్క్ ఎక్కువ ఉంటుందో వాళ్ళల్లో స్టంటింగ్ అనేది ఒక ప్రక్రియ ఉంటుందండి. అంటే దీనిలో ఏం చేస్తామంటే మనం ఆ కెరోటిడ్ ఆర్టరీ లోపలికి ఒక స్టంట్ లాంటి దాన్ని వేసి ఆ మూసిపోయిన ద్వారాన్ని ఓపెన్ చేయటమే కాకుండా ఆ చిన్న చిన్న రేణువులు మేజర్గా బ్రెయిన్లోకి వెళ్లకుండా ఆ స్టంట్ అనేది నొక్కిపెట్టి ఉంచేస్తుంది. దానివల్ల ఆ రేణువులు ఎప్పుడైతే మన బ్రెయిన్లోకి వెళ్ళవో మనకి స్ట్రోక్ అనేది రాకుండా ఉంటుందండి.
ఇది దీని యొక్క ప్రత్యేకమైన చికిత్స. ఈ చికిత్స ఒక చిన్న సూదితోనే అయిపోతుంది. కోత కుట్టు కూడా ఏమి ఉండదు. తొడ భాగం నుంచి వెళ్ళి సూది ద్వారా వెళ్ళి మనము ఆ స్టంట్ అనేది డిప్లాయ్ చేస్తాం. కెరోటిడ్ స్టెంటింగ్ అంటే ఏంటి? ఈ స్టంటింగ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం స్టంట్ అనేది మీకు ఇంతవరకు మన హార్ట్కి వేస్తారు, లేకపోతే ఓన్లీ ఇంకెక్కడన్నా కాళ్ళల్లో రక్తనాళాలకు వేస్తారు, ఇంతవరకు వినుంటారు. ఈ బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళం కూడా దానిలో కూడా స్టంట్ వేయటం వల్ల మనకి ఉపయోగం ఏంటంటే ఈ ఒక చిన్న సూత్తోనే అయిపోద్దండి ట్రీట్మెంటు. అయిన తర్వాత నెక్స్ట్ డేకే హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరిలో అయితే ఆల్రెడీ ఈ కెరోటిడ్ డిసీజ్ ఉన్న వాళ్ళల్లో హార్ట్లో కూడా రక్తనాళాల్లో మార్పులు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళల్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు లోకల్ మత్తులోనే మనము ఈ స్టంట్ అనేది డిప్లాయ్ చేస్తాము. ఈ స్టంట్ వేయటంతో పాటు ఈ స్టంట్ వేసేటప్పుడు కూడా చిన్న రేణువులు బ్రెయిన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే ఎంబోలిక్ ప్రొటెక్షన్ డివైస్ అని ఉంటుంది. అంటే మనం ఏదైతే ఈ చిన్న చిన్న రేణువులు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయో దాన్ని ఆపడానికి ఒక ఫిల్టర్ లాంటిది ఉంటుందన్నమాట. ఆ ఫిల్టర్ ఏం చేస్తుందంటే బ్రెయిన్కి ఆ రేణువులు వెళ్లకుండా ఆపుద్ది. అది కూడా ముందుగానే వేసుకొని స్టంట్ వేసుకొని మళ్ళీ తర్వాత ఆ ప్రొటెక్షన్ డివైస్ అనేది కూడా తీసేయటం జరుగుతుంది. కెరోటిడ్ స్టెంటింగ్ విధానం ఎలా ఉంటుంది? ఎండాట్రెక్టమీ అయితే మనము చిన్న ఒక 5 సెంటీమీటర్స్ కోత ద్వారా ఈ రక్తనాళాన్ని ఓపెన్ చేసుకొని శుద్ధి చేసుకొని చిన్న ప్యాచ్ వేసి చేస్తాం. అదే స్టంటింగ్ ద్వారా చేస్తే ట్రీట్మెంటు ఒక తొడలోనే ఒక చిన్న నీడిల్ ద్వారా లోపలికి వెళ్ళి రక్తనాళం ద్వారా వెళ్ళి మన యాంజియోగ్రామ్ ఎలా చేస్తామండి హార్ట్కి, అలాగే ఈ కెరోటిడ్ యాంజియోగ్రామ్ చేసుకొని ఈ రక్తనాళంలోకి స్టంట్ వేసుకొని అవసరమైతే ఎంబోలిక్ ప్రొటెక్షన్ డివైస్ అంటే చిన్న స్ట్రోక్ రాకుండా కూడా ముందుగానే జాగ్రత్తలు తీసుకొని ఈ స్టంట్ వేయటం జరుగుతుంది. ఈ స్టంట్ వేశాక మామూలుగానే నడవటం అవన్నీ నెక్స్ట్ డే నుంచి అన్నీ నార్మల్గా చేసుకోవచ్చు. వాళ్ళు 1 డేలో కూడా డిశ్చార్జ్ అయిపోవచ్చు. సో అందుకని ఈ కెరోటిడ్ స్టంటింగ్ కానీ ఎండాట్రెక్టమీ కానీ కంపల్సరీగా ముందుగానే జాగ్రత్త పడి చేయించుకున్నట్టయితే ఈ స్ట్రోక్ అనేది మనకి మేజర్ స్ట్రోక్ అనేది రాకుండా ప్రివెంట్ అవుతుంది. ఒకవేళ వచ్చిన వాళ్ళల్లో అయితే మళ్ళీ రికరెంట్ స్ట్రోక్ అంటే మేజర్ స్ట్రోక్ ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదండి, అలాంటివి కూడా రాకుండా కూడా ప్రివెంట్ అవుతుంది. సో అందరూ అందుకనే స్ట్రోక్ పేషెంట్స్లో, షుగర్ పేషెంట్స్లో, బీపీ పేషెంట్స్లో దీని మీద అవగాహన అనేది చాలా ముఖ్యం. కెరోటిడ్ స్టెంటింగ్ విధానం సురక్షితమేనా? కెరోటిడ్ స్టంటింగ్ కానీ ఎండాట్రెక్టమీ కానీ చాలా సురక్షమైన సర్జరీస్ అండి. దీనిలో స్ట్రోక్ ప్రివెంట్ కావటమే కాకుండా మేజర్ స్ట్రోక్ కూడా మనం ఆపడం జరుగుతుంది. కాకపోతే ఎనీ ప్రొసీజర్లో మనకి ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో ఓపెన్ సర్జరీలో అయితే బ్లీడింగ్ అని ఇన్ఫెక్షన్ అని అలా ఉంటాయి. ఈ స్టంటింగ్లో కూడా మైనర్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి స్ట్రోక్ రాకుండా కూడా మనం ఎంబోలిక్ ప్రొటెక్షన్ డివైస్ కానీ అదే ఓపెన్ సర్జరీ అయితే షంట్ అనేది ఇవి 2 వాడడం వల్ల ఈ మోస్ట్ ఆఫ్ ది కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేస్తాము. ఇంకొంతమంది హై రిస్క్ పేషెంట్స్లో ఎవేక్ అంటే పూర్తి మత్తు ఇవ్వకుండా వాళ్ళకు ఓన్లీ లోకల్ ఎనస్థీషియా అక్కడి వరకు ఇచ్చి వాళ్ళకు పూర్తి స్పృహలో ఉండి వాళ్ళకు ఒక బాల్ ఇస్తాం. సర్జరీ టైంలో ఆ బాల్ సౌండ్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి ఏదైనా మనకి ఆ బాల్ ఆపారంటే అక్కడ స్ట్రోక్ వచ్చిందని ఇంట్రాప్గా కూడా. సో అలాగే ఎవేక్ సర్జరీస్ కూడా చేస్తాము. సో ఇది పూర్తిగా సురక్షితమే. సో చిన్న కాంప్లికేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ దే ఆర్ అవాయిడబుల్. కెరోటిడ్ స్టెంటింగ్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కెరోటిడ్ స్టంటింగ్ తర్వాత మళ్ళా కూడా ఇలాంటి ఇబ్బందులు రాకుండా మనము కొన్ని స్టాటిన్స్ అనే మందులు ఉంటాయండి. అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి, మనం డైటరీ హ్యాబిట్స్ మార్చుకోవాలి, షుగర్ అన్కంట్రోల్డ్ ఉంటే షుగర్ కూడా జాగ్రత్త తీసుకోవాలి, బీపీ కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత కొన్ని యాంటీప్లేట్లెట్స్ అండ్ యాంటీ స్టాటిన్స్ అనే టాబ్లెట్స్ మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. అవి వాడుకుంటే సరిపోతుందండి. చాలా వరకు స్ట్రోక్ అనేది రాకుండా మనకు ప్రివెంట్ అవుతుంది దీనివల్ల. కెరోటిడ్ స్టెంటింగ్ పై ఎలాంటి అవగాహన అవసరం? మనకి ఫస్ట్ అనేది కెరోటిడ్ డాప్లర్ కానీ సిటీ యాంజియోగ్రామ్ అని చేసినప్పుడు ఎంత పర్సంటేజ్ మనకి బ్లాక్ ఉందనేది తెలుసుకోవాలి. ఆ బ్లాక్ దాన్ని బట్టి పర్సంటేజ్ బట్టి మనకి ఈ స్టంటింగు లేకపోతే కెరోటిడ్ యాంజియోప్లాస్టీ కానీ లేకపోతే ఎండాట్రెక్టమీ కానీ ఏది చేస్తారో మనకి చక్కగా వాస్కులర్ సర్జన్ చెప్పినప్పుడు భయపడకుండా ముందుగానే జాగ్రత్త తీసుకొని ఆ ప్రకారం ముందుగానే ట్రీట్మెంట్ చేయించుకున్నట్టయితే చక్కగా సులువుగా ఏ సమస్య లేకుండా కూడా మేజర్ స్ట్రోక్ లేకుండా కూడా మనము హ్యాపీగా ఉండొచ్చు.
కెరోటిడ్ స్టెంటింగ్ ను రోగుల పాలిట ఒక వరంగా చెప్పుకోవచ్చు. సాంప్రదాయిక సర్జరీకి భిన్నంగా తక్కువ కోతతో రక్తనాళంలో పూడికల్ని సులువుగా తొలగించవచ్చు. ఆసుపత్రిలో ఎక్కువ రోజులు ఉండాల్సిన పని లేదు. 1-2 రోజుల్లోనే మామూలు జీవితంలోకి వచ్చేయచ్చు.